పాకిస్తాన్ పరిస్థితి అత్యంత దుర్భరంగా మారిపోయింది. పెహల్గామ ఉగ్ర దాడి తర్వాత భారతదేశం కొన్ని సంచలనమైన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ మీద కొన్ని ఆంక్షలు విధించింది. భారత్లో పాకిస్తాన్ పౌరులు ఎవరైనా ఉంటే తిరిగి వెళ్ళిపోవాలని చెప్పేసి భారత సర్కారు హుకుం జారీ చేసింది. సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి మరి ఆ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇమీడియట్గా అమలు చేయమని చెప్పారు. అయితే ఆ తర్వాత భారత ప్రభుత్వం సింధు నదీ జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసింది. పాకిస్తాన్కి నీళ్లు కూడా ఆపేసిన పరిస్థితి. అక్కడ అత్యంత దుర్భరమైన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి ఆ ఉగ్ర మూకలు ఉన్నటువంటి ఆ పాకిస్తాన్ దేశం యొక్క దైనందినమైనటువంటి పరిస్థితి. మరి అక్కడ ఉగ్రమూకలు ప్రభుత్వాలు, అదేవిధంగా అక్కడ ఆర్మీ సైతం కూడా ఉగ్రమూకలని కాపాడినటువంటి అనేక సందర్భాలు ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అత్యంత దుర్భరంగా మారిపోయింది. అక్కడ ప్రజలు చావలేక బతుకుతున్న పరిస్థితి ఉంది. పీకల్లోతు కష్టాల్లో పాకిస్తాన్ కూరుకుపోయింది. తినడానికి తిండి లేదు, తాగటానికి నీళ్లు లేవు, పగటిపూట విద్యుత్ కూడా సరఫరా చేయలేని దీన స్థితి ప్రస్తుత పాకిస్తాన్ యొక్క పరిస్థితి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో, తీవ్ర ఆహార సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది పాకిస్తాన్. ఎంతసేపు యుద్ధము ఉగ్రవాదం అంటూ పరుగులు పెట్టినటువంటి ఆ దేశం పరిస్థితి ఇప్పుడు అత్యంత దైనందనీయంగా మారిపోయింది. ఇప్పుడు ఆ దేశం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఎక్కడ కూడా డెవలప్మెంట్ మీద ఒక ఆలోచన లేదు, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు. అన్ని దేశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పరిగెత్తుతూ ఉంటే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదం 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 అనేటువంటి ఒక అజెండాతోటి వెళ్ళి ఇతర దేశాలను నాశనం చేయాలని చెప్పేసి వారు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మరి అవన్నీ కూడా ఇప్పుడు ఆ దేశం పాలిట ఒక శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. యుద్ధం మొదలైతే కనుక ఆ దేశం అయితే అల్లకల్లలో అవటం ఖాయం అనేది నిపుణులు చెప్తున్నటువంటి మాట. దాదాపు 2-3 ఏళ్ల నుంచి పాకిస్తాన్లో తీవ్ర ఆహార సంక్షోభం ఏర్పడింది. ఎందుకంటే ఏ కాడికి పక్క దేశాలను నాశనం చేయాలనేటువంటి ఆలోచనతోనే ఉన్నారు తప్ప వారి దేశంలో మరి కొత్త రకమైనటువంటి పంటలు ఏ విధంగా ఉత్పత్తి చేయాలి, ఏ విధంగా పండించాలి, రైతులకు ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి, అదేవిధంగా ఏ విధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని పంటలు పండించుకోవాలి, దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఆలోచన లేదు. ఉగ్రవాదమే వారి పరమావిధిగా బతికారు. కాబట్టి 2-3 సంవత్సరాల నుంచి తీవ్రమైనటువంటి ఆహార సంక్షోభం ఆ దేశంలో ఏర్పడింది. పాకిస్తాన్ ప్రజల ప్రధాన ఆహారం గోధుమ పిండి. ఇంకేం చేస్తారు అక్కడ? ఆడ ప్రభుత్వాలు అత్యంత ఉగ్రమైనటువంటి ఉగ్రవాదాన్ని మరి పునికిపుచ్చుకున్నటువంటి లక్షణాలు ఉన్నటువంటి ప్రభుత్వాలు. మన ఆర్మీ కూడా అదే పరిస్థితి, ఉగ్రమోకలకు సపోర్ట్ చేసే ఆర్మీ. కాబట్టి వాళ్ళు ఎక్కువ మొదటి నుంచి కూడా చపాతీలు తినడానికి అలవాటు పడిపోయారు. అదైతే ఈజీగా ఉంటుంది, ఫుడ్ 10 రకాలు వండుకునే అవసరం ఉండదు. గోధుమ పిండితో చపాతీలు ఏదో పచ్చడి వేసుకుని తిని బతకటం పాకిస్తాన్కి ప్రజలకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఆ గోధుమ పిండి కూడా పాపం అందుబాటులో లేకుండా పోయిందంట. అంటే వాళ్ళు చేసుకున్నటువంటి పాపాలు అయితే వాళ్ళకి శాపాలుగా మారినాయి. ఇప్పుడు వాళ్ళకి ఆ చపాతీ చేసుకుని తినడానికి కూడా ఆ గోధుమ పిండి కూడా దొరకట్లేదు. కొన్ని దుకాణాల్లో అత్యధిక ధరకు గోధుమ పిండి విక్రయిస్తున్నారని జనం గగ్గోలు పెడుతున్నారు. ఇంకేం చేస్తారు? ఇక ఆహార నిల్వలు లేవు. మరి అన్ని దేశాలు చీకొట్టినాయి. ఎవరో కూడా ఈ దేశానికి ఆర్థికంగా కూడా సపోర్ట్ చేయకూడదని చెప్పేసి అందరూ కూడా తీర్మానించుకున్నారు. కాబట్టి ఆహారం యొక్క నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతూ ఉన్నాయి, ధరలేమో పెరిగిపోతూ ఉన్నాయి, జనాలు గగ్గోలు పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో యుద్ధం మొదలైతే పాకిస్తాన్లో ఆహారం కోసం అంతర్యుద్ధం తప్పదనేటువంటి హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. అసలు యుద్ధం చేయడానికి ముందు తినడానికి తిండి ఉండాలిగా సైనికులకి. బుల్లెట్లు తిని బాంబులు తిని బతకలేరుగా. దొంగ నోట్లు, వాళ్ళు ప్రింట్ చేసిన దొంగ నోట్లు తిని బతకలేరుగా. ఆ నోట్లు ఎక్కడ చల్లమైన అవ్వు ఇంకా. సో ముందు యుద్ధం మొదలైతే అక్కడ అంతర్యుద్ధం మొదలవుతుంది. మనిషి పీక్కు తింటాడు పాకిస్తాన్లో ఇంకా. ఎందుకంటే వారికి ఆహార నిల్వలు లేవు. కంప్లీట్గా ఆహార నిల్వలన్నీ కూడా చాలా వరకు ఖాళీ అయిన పరిస్థితి. రూపాయి వస్తువు 10 రూపాయలకు అమ్ముతున్న పరిస్థితి. ఇప్పుడు పెహల్గామ ఉగ్రదాడి తర్వాత కంప్లీట్గా భారతదేశం కూడా వారికి గతంలో ఏవైతే ఇక్కడ నుంచి కొన్ని వస్తువులు సరఫరా చేసేదో అవి కూడా ఆపేసింది. నీళ్లు కూడా ఆపేసిన పరిస్థితి. ఇంకో రకంగా చెప్పాలంటే తాగటానికి కడుక్కోవటానికి కూడా పాకిస్తాన్కి భవిష్యత్తులో నీళ్లు కూడా దొరకని పరిస్థితి. ఆర్థిక సంక్షోభం రోజు రోజుకు తీవ్రమవుతుండటంతో దాని ప్రభావం వైద్య ఆరోగ్య రంగాలపై కూడా కనిపిస్తుంది. ఒకప్పుడు కరోనా వచ్చిన పరిస్థితిలో కనీసం కరోనా వచ్చిందా లేదా టెస్ట్ చేసుకోవడానికి కిట్లు లేవు పాకిస్తాన్ వాడి దగ్గర. కరోనా కిట్లు, ఇంకా మెడిసిన్ ఏముంది? అసలు తయారు చేసేదే బాంబులు కదా, తుపాకులు బాంబులు దొంగ నోట్లే కదా తయారు చేసేది. ఒక మెడిసిన్ తయారు చేయడం ఏం తెలుసు పాకిస్తాన్ వాడికి? పంట పండించడం ఏం తెలుసు? వాళ్ళకి తెలిసిందల్లా తుపాకులు ఎలా, కొత్త AK-47 లాంటి కొత్త టెక్నాలజీతో ఎలా తయారు చేయాలి, తుపాకులు మారణాయుధాలు ఎలా తయారు చేయాలి, దొంగ నోట్లు ఎలా ముద్రించాలి, ఇవే వాళ్ళకి తెలిసింది.
హాస్పిటల్లో అత్యవసర పరికరాలతో పాటు ఇన్సులిన్, డిస్పెరిన్ వంటి కనీస మందులు కూడా లేకపోవడంతో రోగులు నరకయాతన పడుతున్నారు. ఇప్పుడు ఆ రోగులకి వీళ్ళు తయారు చేసిన బాంబులో, కత్తులో ఇస్తే కాదు కదా, వారికి కొన్ని యాంటీబయాటిక్, ఇన్సులిన్, డిస్పెరిన్ లాంటివి లేకుండా వారు నరకయాతన పడుతున్నారంట. తప్పదు, ఆ దేశంలో పుట్టినందుకు మరి అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా పాకిస్తాన్కు భారత్ నుంచి సరఫరా అయ్యే మందులపై కూడా చర్చ మొదలైంది. త్వరలోనే వీటి సరఫరా ఆపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే దాదాపు చాలా వరకు ఆపేశారు. ఇక పూర్తిగా వారికి సరఫరా చేసేటువంటి మెడిసిన్ ఏదైతుందో మెడిసిన్ కూడా కంప్లీట్గా ఇంకా ఆపేయడానికైతే రంగం సిద్ధమైంది. అదే కనుక జరిగితే మందులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడటం ఖాయం. ఇంక ఇబ్బందులు పడక ఏం చేస్తారు? వారు తయారు చేసిన మారణాయుధంతో వాళ్ళే పేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తినటానికి తిండి లేదు, తాగటానికి కడుక్కోవడానికి నీళ్ళు లేవు, అదేవిధంగా ఏదైనా రోగాల బారిన పడితే వేసుకోవడానికి మందులు లేవు. విద్యుత్ సంక్షోభం కూడా ఆ దేశాన్ని పట్టి పీడిస్తుంది. పాకిస్తాన్లోని ప్రధాన నగరాల్లో సైతం విద్యుత్ ఇవ్వలేని పరిస్థితి ఆ దేశానికి ఏర్పడింది. ఇక పల్లెటూరులో అంశం పక్కన పెడితే పాకిస్తాన్లోని ప్రధాన నగరాలు, ఆ నగరాల్లో కూడా విద్యుత్ లేదంటే ఇప్పుడు తీవ్రమైన సంక్షోభం అంట. దీంతో వ్యవసాయదారులు ప్రభుత్వంపై తిరగబాటు జెండా ఎగరేశారు. తిరగబాటు చేస్తున్నారంట. తిరుగుబాటుగా చేయాల్సింది అక్కడ పాకిస్తాన్ వ్యవసాయదారులు. ఆ ప్రభుత్వం ఎవరైతే నడుపుతా ఉన్నారో, ఆ షరీఫ్ అనేటువంటి అధినేత ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అక్కడ ప్రధాని ఉన్నాడో అతని మీద చేయాలి తిరుగుబాటు, అతని ఇంటి మీద దాడి చేయాలి. లేకపోతే అక్కడ ఎవరైతే ఆర్మీ చీఫ్ ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేయాలి ప్రజలు. అప్పుడు ఆ దేశాన్ని పడిన దరిద్రం పోతుంది. ఇప్పుడు భారత్ సింధు జలాలు కూడా నిలిపివేయడంతో పాకు కరెంటు కష్టాలు పీక్కు చేరుకున్నాయి. సింధు జలాలు నిలిపేశారు, దాదాపు 10 రోజులు అవుతుంది. ఇక కరెంటు కష్టాలు పీక్కు చేరుకున్నాయి. తాగడానికి నీళ్ళు ఉండవు, ఇక పంట పండించుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఇంకా పరిస్థితి ఇంకా రోజు రోజుకి అత్యంత దుర్భరమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది పాకిస్తాన్. ఈ దెబ్బతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కుప్పకూలడం ఖాయం. ఖచ్చితంగా కుప్పకూలుతాయి. ఆల్రెడీ కుప్పకూలిని ఇంకా పూర్తిగా నేలమట్టం అవుతాయి. పాకిస్తాన్ కరెన్సీ విలువ ఇంతకు ముందు ఎన్నడూ లేని కనిష్ట స్థాయికి చేరుకుంది. అసలే దరిద్రంతో మూలుగుతున్న దేశం, ఇక కరెన్సీ విలువ ఇంతకు ముందు ఎప్పుడూ లేని పరిస్థితికి వెళ్ళిందంట. అమెరికా డాలర్తో పోలిస్తే కరెన్సీ 280 రూపాయలు చేరుకుందంట. అంటే అమెరికా వాళ్ళు $1 తీసుకొని పాకిస్తాన్కి వస్తే ఆ డాలర్ విలువ 280 రూపాయలంట. అంటే అంత దిగజారిపోయారు పాకిస్తాన్ వాళ్ళు. 280 రూపాయలకి మరి దిగజారంటే పరిస్థితి చూడండి. అంటే దానికన్నా 4 రెట్లు మెరుగ్గా ఉంది భారత్ కరెన్సీ విలువలో. ఈ నేపథ్యంలో IMF నుంచి ఆర్థిక సాయం కోరుతుందంట పాకిస్తాన్. ఇంకెవరిస్తారు అప్పులు? ఆ దేశమే ఇంకా అల్లకల్లోలం అయిపోయి ఒకరినొకరు పీక్కుతున్న పరిస్థితికి వచ్చినప్పుడు వాళ్ళకి అప్పులు ఇచ్చి వాళ్ళ దగ్గర ఊరు వసూలు చేసుకుంటారు. అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు ఎలాంటి సాయం చేయొద్దని ప్రపంచ దేశాలను కోరుతుంది ఇండియా. ఆల్రెడీ అనేక సందర్భాలు ఇండియా మీద దాడులు జరిగినట్లో 90% మొత్తం పాకిస్తాన్ ఉగ్రవాదులు చేశారు. కాబట్టి వారికి సాయం చేయొద్దని చెప్పేసి ఇండియా ప్రపంచ దేశాలను కోరింది. సో ఇక పాకిస్తాన్కి అప్పిచ్చే నాదుడు కూడా లేడు ఏ దేశం నుంచి. ఇక పాకిస్తాన్ ప్రతి రూపాయిని ఉగ్రవాదం కోసం వినియోగిస్తుందని అంతర్జాతీయ సమాజం ముందు గట్టిగా వాదిస్తుంది భారత్. ఎవరైనా ఏ దేశం అప్పు తెచ్చుకుంటే, భారతదేశం అప్పు తెచ్చుకుంటే ఏ విధంగా వాడతారు? మంచి పరిశ్రమలు కట్టడానికో, లేకపోతే పెద్ద పెద్ద డ్యాములు కట్టడానికో, పవర్ ప్లాంట్లు కట్టడానికో, ఇలా ఉపయోగపడే, దేశానికి ఉపయోగపడే వాటి కోసం అప్పులు తెచ్చుకున్నా వాడుకునే అవకాశం ఉంది. లేదా ప్రజలకి సంక్షేమ పథకాల రూపంలోనూ విద్య, వైద్య, ఆరోగ్య రంగానికి ఉపయోగిస్తుంది భారత్. పాకిస్తాను కొత్త తుపాకులు ఏ విధంగా తయారు చేయాలి, కొత్త మారణాయుధాలు ఏ విధంగా తయారు చేసి మారణహోమం సృష్టించాలని దానికే వారు ఇతర దేశాల నుంచి అప్పు తెచ్చుకుని ఉపయోగించుకునేది. కాబట్టి ఆ అప్పు కూడా ఎవరు ఇవ్వాలని అనుకోవట్లేదు, అందరూ డిసైడ్ అయ్యారు. ఇక పాకిస్తాన్కి ఆర్థిక సాయం చేస్తున్న దేశాలు పెహల్గామా ఉగ్రదాడి తర్వాత ఆలోచనలు పడ్డాయంట. ఈ పెహల్గామా ఉగ్రదాడి జరిగిన తర్వాత అన్యాయంగా 26 మందిని పొట్టన పెట్టుకున్న తర్వాత అన్ని దేశాలు కూడా ఆలోచనలు పడ్డాయంట. ఇంకా పాకిస్తాన్కి అప్పిచ్చామా, వారిని పెంచి పోషించినట్టు అవుతుందో, పాముకు పాలు పోసిన దానికన్నా ఇంకా ఎక్కువ హాని జరుగుతుంది. సో అప్పు తీసుకున్నటువంటి పాకిస్తాన్ అప్పిచ్చిన దేశాల మీద కూడా భవిష్యత్తులో ఉగ్రదాడి చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి యావత్ ప్రపంచ దేశాలు పాకిస్తాన్కి అప్పు ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్నాయి. సో ఇక పాకిస్తాన్ పీక లోతు కష్టాల్లో కూరుకుపోయింది. పాకిస్తాన్లో త్వరలో మనుషులు పీక్క తినబోతున్నారు. తినడానికి తిండి ఉంటలా, తాగడానికి నీళ్లు లేవు, కడుక్కోవడానికి నీళ్లు లేవు. ఇక పాకిస్తాన్ పరిస్థితి అత్యంత దైనందనీయంగా మారిపోతుంది.